జర్నలిస్టుల పిల్లలకు విద్యా రాయితీ కల్పించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు యునైటెడ్ జర్నలిస్టు ఫోరం. జర్నలిస్టుల పిల్లలకు విద్యా రాయితీ కల్పించాలని కోరుతూ యునైటెడ్ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు డి విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి డి చంద్రమోహన్ల ఆధ్వర్యంలో సోమవారం సునైనా ఆడిటోరియం గ్రీవెన్స్ లో డిఆర్ఓను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యునైటెడ్ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక కార్యదర్శి చిన్నరామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డి చంద్రమోహన్, చిన్నరామాంజనేయులు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎలాంటి వేతనాలు లేకుండా జర్నలిస్టులు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల కృషి ఎంతగానో ఉందన్నారు. ఈ నేపథ్యంలో తమరు జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత విద్యా రాయితీ అవకాశం కల్పించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వ్యవస్థాపక కోశాధికారి పి యూసుఫ్ ఖాన్, విజయ్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్, మధు, జిల్లా నాయకులు కరణ్, లక్ష్మణ, వారణాసి ప్రసాద్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా జర్నలిస్ట్ పిల్లలు విద్యా రాయితీ కల్పించాలని ప్రధాన డిమాండ్తో కలవడం జరిగింది. గత సంవత్సరంలో కూడా ఎలాగైతే విద్యా రాయితీ 50% ఇచ్చినారో అది ఈ సంవత్సరం వర్కింగ్ జర్నలిస్టులందరికీ, అంటే అక్కడేషన్ ఉన్నా లేకున్నా వాళ్ళందరికీ వర్తింపజేసేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలనేది నా డిమాండ్. గుర్తింపు పొందిన సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ, ఎందుకంటే నిత్యం విధుల్లో రాత్రనక పగలనక ఎండనక వాననక తమ విధుల్లో నిమగ్నమైన జర్నలిస్టులకు ఇది తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళకి వేతనాలు ఉండవు. వాళ్ళ పిల్లలు చదివించుకోవాలంటే ఉన్నత నాణ్యమైన విద్యుత్ చదివించుకోవాలంటే చాలా కష్టమైనది. కాబట్టి ప్రభుత్వం 50% ఇస్తుంది. దాన్ని ఒక 10% పెంచి 60%కి రాయితీ కల్పిస్తే జర్నలిస్టులు అంతా సంతోషపడతారు. అదేవిధంగా వైద్యం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యా బీమాను కూడా పెంచి హెల్త్ కవరేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన ట్రై చేస్తున్నాం. అక్కడ రామాన్యం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పూర్వం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా రెవెన్యూ అధికారి గారిని కలిసి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యా రాయితీ కల్పించాలని విన్నవించడం జరిగింది. గత విద్యా సంవత్సరం మాకు ఇంగ్లీష్ విద్యా రాయితీ కల్పించడం జరిగింది. అయితే ఈ విద్యా సంవత్సరం మాత్రం ఎందుకో కల్పించడం లేదు. దీనిపైన మరోసారి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్యా రాయితీ అటు ప్రైవేటు మరియు కార్పొరేటు పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా కల్పించాలని మేము యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డి చంద్రమోహన్, జిల్లా సెక్రటరీ.